కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీతో గెలిపిస్తే రేవంత్ అన్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి మనకి భరోసా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పెద్దల గౌరవం నిలబెట్టడానికి మనం కష్టపడాలని చెప్పి మరోసారి గుర్తు చేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు. సమయం దృష్టిలో పెట్టుకొని ఎక్కువ సమయం తీసుకోకుండా ఇప్పుడు పెద్దలు పున్నమన్న గారిని ఒక నిమిషం మాట్లాడుతున్నారు. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి మన గౌరవ ముఖ్య అతిథి ముఖ్యమంత్రి గారి ప్రసంగం వినాలే. అభ్యర్థి గెలుపు కోసం ఈ యూసుఫ్ కూడా బిడ్డ జూబ్లీహిల్స్ అభ్యర్థి అయినాడు. యూసుఫ్ కూడా మొత్తం జూబ్లీహిల్స్ గెలుపులో ప్రధాన పాత్ర పోషించాలి. అదేవిధంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ అందరి సమక్షంలో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీర్ఘకాలికంగా వరద వచ్చిందంటే కృష్ణానగర్ మునిగిపోతుంది. నేను వివేక్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రాంతాన్ని సందర్శించినప్పుడు వారికి హామీ ఇచ్చినాం. తప్పకుండా నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తారు, ఆ కృష్ణానగర్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామనేటువంటి ఒక మాట గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఇవ్వమని చెప్పి కోరుతూ, ఉప ఎన్నిక తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగింది. అక్కడ ప్రజలు చైతన్యవంతులై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని ఈరోజు అభివృద్ధి చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ కూడా జూబ్లీహిల్స్ ప్రజలు 15 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముఖ్యమంత్రి గారు కేబినెట్ నవీన్ యాదవ్ కు అండగా ఉంటూ జూబ్లీహిల్స్ ను ఆదర్శవంతంగా చేయడానికి మేము ముందుకు వచ్చినారు. కాబట్టి కంటోన్మెంట్ లాగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపమని కోరుతూ మీ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు పెద్దలు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి మహేష్ గౌడ్ గారు, నా తమ్ముడు మీ కాబోయే ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు, సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, సహచర మంత్రివర్యులు ఇండియా క్రికెట్ కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, అదేవిధంగా యూసఫ్ గూడ డివిజన్ లో ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ నమస్కారం. 11వ తారీఖున జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ్ముడు నవీన్ యాదవ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరికీ ప్రార్థన. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి కావాలంటే నవీన్ యాదవ్ గారిని గెలిపించండి. స్వయాన ముఖ్యమంత్రి గారు, మంత్రులందరం కూడా నవీన్ యాదవ్ ఎంబడుండి మీ యూసఫ్ గూడ డివిజన్ కానీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కానీ మీరు ఊహించని రీతిలో అభివృద్ధి చేస్తామని చెప్పి మనం చేస్తున్నా. అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు మీరు గమనించాలి. మీలో చాలా మందికి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో 2,40,000 మందికి మొదటిసారిగా ఉచితంగా ఫ్రీగా 6 కిలోల సన్నబియ్యం ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తనే విషయం మేము గుర్తుపెట్టుకోవాలి. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే. మీలో చాలా మందికి 14,000 మందికి కొత్తగా రేషన్ కార్డు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనం చేస్తున్నా. मेरे मुसलमान भाई बहन याद रखना, अगर इस देश में बीजेपी को हराना है, अगर नरेंद्र मोदी साहब को हराना है, सिर्फ